బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తెనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోంది. అంబటి ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని బరిలో దించాలని అధికార పార్టీ యోచిస్తోంది. అయితే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కూడా మోదుగులకు జై కొట్టడంతో మంత్రి అంబటి సీట్ గల్లంతయ్యేలా ఉంది. మరి సత్తెనపల్లిలో మోదుగులకు అవకాశం ఇస్తే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? వైసీపీ అధిష్టానం రాంబాబుకు ఏమని నచ్చజెబుతుంది? ఇక ఇవే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు సీటు గల్లంతయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంబటి ప్లేస్లో మోదుగులకు సీట్ ఇవ్వడానికి వైసీపీ రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి సడన్గా ఈ చేంజ్? అంబటి రాంబాబు ఖచ్చితంగా వైసీపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే ఈ ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏకంగా సీటుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అన్ని సర్వే రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక మంది కొత్త ముఖాలు వివిధ నియోజకవర్గాల్లో తెర మీదకు తీసుకువచ్చారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను కూడా 8 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జాబితాల్లో అనేక మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఈసారి ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుకు ఈసారికి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మొన్న విడుదలైనటువంటి జాబితాలో అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఖరారు చేస్తూ ఆయనకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్యకు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా కిలారి రోసయ్యను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో ఈసారి టికెట్ లేదన్న విషయం చాలా స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గతంలో 2019లో గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఈసారి సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఆయన పేరు అయితే ఖరారైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇవాళ రేపట్లో ఆయన పేరును వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గల్లా జయదేవ్ మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. గతంలో కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన గెలుపొందడం జరిగింది. 2014లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణను ఆయన ఓడించారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈయన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్వయాన బావమరిది కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రస్తుతం సత్తెనపల్లిలో అటు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరోవైపు మోదుగులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా అక్కడ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతుండటంతో రెండో పర్యాయం అటు కన్నా లక్ష్మీనారాయణని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఢీకొట్టబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ అంబటి రాంబాబుకు ఆ నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీలో ఉన్నటువంటి 2 గ్రూపులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అంబటికి ఈసారి గనక టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని కూడా పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలన్నటువంటి ఆలోచనతో ఉంది. అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కన్నా లక్ష్మీనారాయణ బలమైనటువంటి అభ్యర్థి కావటం, ఆయన ఢీకొనే సత్తా ఉన్నటువంటి అభ్యర్థి అయితే బెటర్ అన్నట్టు ఆలోచనతోటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే
సూటబుల్ పర్సన్ ని డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా అటు నాయకత్వం కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అంగీకరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ గాని రేపు గాని సత్తెనపల్లికి సంబంధించి ఉన్నటువంటి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సురేష్. రామకృష్ణ రైట్ 2014లో ఒక కన్నా లక్ష్మీ నారాయణ లాంటి ఒక ఉద్దండుని మోదుగలు ఓడించింది కరెక్టే. కానీ మోదుగల ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించడం లేదు. మరి ఏ పరిస్థితుల్ని కన్సిడర్ చేసుకొని వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించవచ్చు? అంటే అంబటి రాంబాబు అయితే కన్నా లక్ష్మీనారాయణని ఢీకొనలేరు, మోదుగలు ఆల్రెడీ ఓడించాడు కాబట్టి అదే క్రైటీరియానా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సురేష్, మనం ఎందుకంటే గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వయానా బావమరిది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెంట నడిచేందుకు వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో అప్పట్లో అటు అయోధ్య రామిరెడ్డి కావచ్చు, ఇటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరిని కూడా జగన్మోహన్ రెడ్డి కొంత దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రీసెంట్ గా అయోధ్య రామిరెడ్డి అటు విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఒప్పించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో వాళ్ళిద్దరూ కూడా సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని తిరిగి దగ్గర చేసుకొని వాళ్ళు ఎక్కడైతే అవకాశాలు కల్పించాలో వాళ్ళకి అవకాశాలు ఇద్దామన్నటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆళ్ల అయోధ్య రామరెడ్డికి ఒక 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించారు. ఆ 5 పార్లమెంటు నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి బాధ్యతలను కూడా అయోధ్య రామిరెడ్డి భుజస్కంధాల మీద ఉంచడం జరిగింది. ఆ క్రమంలోనే అటు పార్టీని అంటిపెట్టుకొని ఉండి 2019లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలైనా కూడా పార్టీ వెన్నంటే ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వబోరన్నటువంటి ప్రచారం అయితే గత కొంతకాలంగా సాగింది. అయితే ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చారో ఆయనకి మళ్ళీ ఏదో ఒక స్థానం నుంచి టికెట్ కేటాయిస్తారని పార్టీ శ్రేణులంతా కూడా భావించాయి. ఆయనకు సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా అటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఎక్కడ ఇవ్వబోతున్నారన్నటువంటి చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఈసారి సత్తెనపల్లి నుంచి అవకాశం కల్పించాలని అధిష్టానం జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రస్తుతం అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ మీద పోటీ చేసేందుకు ఒక సూటబుల్ పర్సన్ గా సరైన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి భావించినటువంటి నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్నా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బెటర్ అన్నటువంటి నేపథ్యంలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లయితే కనిపిస్తా ఉన్నాయి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గనక చూసుకున్నట్లయితే గతంలో ఇప్పుడు ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో అది గతంలో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది. మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం అంతా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో రెడ్డి సామాజిక వర్గం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో ఈసారి ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని బరిలోకి దింపింది కాబట్టి మనం అంబటి రాంబాబుని అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని రంగంలోకి దింపే కంటే సామాజిక వర్గానికి మార్చి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మోదుగులను బరిలోకి దింపితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయంతో వైసీపీ అధిష్టానం ఈ ప్రయోగాన్ని చేయబోతుందని చెప్పవచ్చు సురేష్. ఓకే థ్యాంక్ యూ రామకృష్ణ.